బాలబాలికలపై లైంగిక వేధింపులు నివారించడానికి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ఫోక్సో చట్టం రూపొందించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. బాలబాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం ఫోక్స్ చట్టం రూపొందించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు నందు ఫోక్స్ చట్టం మరియు బాధితుల పరిహార పథకంపై వర్క్షాప్ను పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర సమన్వయ శాఖల అధికారులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు. పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం, రక్షణ చట్టం కల్పించడం కోసం ఫోక్స్ చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించిందని విశ్లేషించారు. వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించే వారి విషయంలో ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఫోక్స్ యాక్ట్ను అమలు చేస్తున్న ప్రతి అధికారికి యాక్టుపై అవగాహన ఉండాలన్నారు. ప్రతి జిల్లాలో ఒక ఫోక్స్ కోర్టు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కోర్టులో 1000 వరకు ఫోక్స్ కేసులు డిస్పోజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం ఫోక్స్ కోర్టు కాకినాడలో ఉండగా జిల్లాలో మరో కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు వారి ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. ఉదాహరణకు ఇటీవల జరిగిన ఒక సంఘటనలో తండ్రి సొంత కుమార్తెపై చేసిన అఘాయిత్యం కేసు వివరాలు తెలియజేసి అవగాహన కల్పించారు. 14 సంవత్సరాల లోపు వయసు కలిగిన బాలికలకు ఫోక్స్ చట్టం ద్వారా పూర్తి న్యాయాన్ని అందించేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నియమించిన మీ అందరూ పూర్తిస్థాయి అవగాహన కలిగి రక్షణ చర్యలు చేపట్టే విధంగా ఉండాలన్నారు. సంఘటన జరిగిన బాలికలకు ఫోక్స్ చట్టం ప్రకారం పరిహారంతో పాటు న్యాయ సంరక్షణ, బాధితులైన వారి సంరక్షణ వంటి బాధ్యతలను చేపట్టాల్సి ఉందన్నారు. ఈ వర్క్షాప్లో 1వ అదనపు జిల్లా జడ్జి ఆర్ శివశంకర్, 10వ అదనపు జిల్లా జడ్జి ఆర్ శ్రీలత, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, అదనపు ఎస్పీ క్రైమ్ ఎల్ అర్జున్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి, పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిచ్యువేషన్స్ లోను లేకపోతే చాలా రిజిడ్ సిచ్యువేషన్స్ లోను డీల్ చేయాల్సిన పరిస్థితుల రీత్యా మీరు మాట్లాడే తీరు కానీ అది కానీ కొంచెం టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలా టఫ్గా ఉండకపోతే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు టఫ్గా కూడా డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే యు ఆర్ ఆల్సో గుడ్ ఎట్ హార్ట్, వీ ఆల్ నో వెరీ వెల్. సిచ్యువేషన్ బట్టి మీరు అలా చేస్తారు. ప్రతి సిచ్యువేషన్ కూడా మీరు అలాగే తీసుకుని మీది మాది కూడా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా మనం ఆ ఇన్స్టిట్యూషన్కి మనము మంచిగా రెప్యుటేషన్ పెంచేలాగా చేసి మనకు మంచి సొసైటీ బిల్డప్ అయ్యేలాగా ఉండాలి. సో ఈరోజు ఈ వర్క్షాప్ కూడా వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. చక్కగా మీరు అవగాహన చేసుకుని ఏదైనా డౌట్స్ ఉంటే మేడంని, సార్ని అడిగి క్లారిఫై చేసుకుని డౌట్స్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తేనే వీ ఫీల్ మోర్ హ్యాపీ. ఎందుకంటే మీరు అటెండ్ అవుతున్నారు, మీరు చేస్తున్నారు అని చెప్పి చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సెక్రటరీ గారు చెప్పినట్టు అసలు ఎలాంటి మనం వినకూడదు అనుకుంటున్నామో అలాంటి వింటున్నామో చూస్తున్నాము. దట్స్ ది రీజన్ మనం కూడా లా కూడా స్ట్రిక్ట్గా స్ట్రెంగ్గా ఉండాలి, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉండాలి. రిమైండర్ ఆఫ్ ది లైఫ్ అంటారు. ఇంకా మళ్ళీ వాడు వెనక్కి వచ్చేదేమి ఉండదు, జైల్లో ఉండిపోతాడు. డెత్ ఉంది, డెత్ పెనాల్టీ ఉంది, చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఫైన్స్ ఏమన్నా ఇంపోజ్ చేస్తే ఇన్వేరియబ్లీ ఆ ఫైన్స్ ఈ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్కి, తర్వాత అగ్రవేటెడ్ ఫార్మ్స్కి ఓన్లీ విక్టిమ్కి ఇచ్చేయాలి ఫైన్స్. కోర్ట్స్కి కూడా ఆప్షన్ ఇవ్వలేదు. ఏదన్నా ఫైన్ స్టేట్ గవర్నమెంట్కి రాయడానికి కూడా లేదు, మొత్తం విక్టిమ్కి ఇవ్వాలి. అలాంటి స్ట్రింజెంట్ ఇంకా దీంట్లో కొన్ని పనిష్మెంట్స్ కానీ కొన్ని ఎలా ఉంటాయంటే ఐ విల్ డిస్కస్.